ప్రత్యేక తెలంగాణ ఏర్పడ్డ తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ముఖ్యమంత్రిగా 10 ఏళ్లు పాలించారు. ఏడాది క్రితం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడింది. సీఎంగా రేవంత్ రెడ్డి ఏడాది పాలన పూర్తి చేసుకున్నారు. ఎన్నో విమర్శలు, మరెన్నో అడ్డంకులు, ఆటుపోట్ల మధ్య సాగిన 365 రోజుల్లో రేవంత్ పాలనపై ప్రైమ్ 9 స్పెషల్ ఫోకస్. కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసి ఏడాది పూర్తవుతోంది. ఒక విధంగా చూస్తే ఈ ఏడాది పరిపాలనలో రేవంత్ తనదైన ముద్ర తెలంగాణపై వేశారనే చెప్పుకోవచ్చు. అసలు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఉందో లేదో అన్న పరిస్థితుల్లో కాంగ్రెస్లోనికి చేరిన రేవంత్ రెడ్డి తనదైన పంథాలో ముందుకు సాగి పార్టీలోని సీనియర్ నాయకులను, కార్యకర్తలను కలుపుకుపోయారు. రేవంత్ పాదయాత్ర మొదలుపెట్టినప్పుడు కాంగ్రెస్ కు ప్రతిపక్ష హోదా కూడా దక్కదని ఎద్దేవా చేసిన వారు ఎక్కువే. రేవంత్ పాదయాత్ర వృధా ప్రయాసగా మిగులుతుందని కూడా హేళన చేశారు. ప్రత్యర్థుల అంచనాలను తలకిందులు చేస్తూ ఊహించని విజయాన్ని సాధించి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో ప్రధాన పాత్ర పోషించారు రేవంత్. ఎంతో మంది సీనియర్స్ ఉన్నా కాంగ్రెస్ అధిష్టానం మనస్సును గెలిచి సీఎంగా పదవిని చేపట్టారు. యనమల రేవంత్ రెడ్డి అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాన్ని శ్రద్ధతో, అంతఃకరణ చిత్తశుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని, పక్షపాతం గాని, రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి ఏడాది పాలన అంత సజావుగా ఏం సాగలేదు. అడుగడుగున ఆటంకాలు, అవమానాలు, అవహేళనల మధ్య రేవంత్ వాటన్నింటినీ దాటి ఒకంత ధైర్యంగానే ముందుకు వెళ్లారు. ఒకవైపు ఆర్థిక ఒత్తిడిలోనూ, పథకాల అమలుపై బడ్జెట్ లోటు ప్రభావం చూపుతున్న ప్రతిపక్షాల నుంచి ఎదురుదాడి మొదలైనా కొంచెం ముందు వెనుకగా ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నారనే టాక్ కూడా వినిపిస్తోంది. ప్రభుత్వ పథకాలు అందని వారు విమర్శిస్తున్నా అందరికీ న్యాయం చేస్తాననే మాటతో రేవంత్ పాలనను పట్టుదలతో ముందుకు నెట్టుకొస్తున్నారని చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచే రేవంత్ను వ్యతిరేకిస్తున్న వారితో పాటు అన్ని వర్గాలను కలుపుకుపోతున్నారు. టీపీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ను నియమించడం ఇందుకు ప్రధాన సాక్ష్యం. కాంగ్రెస్ అంటేనే గ్రూపుల రాజకీయం అనే పేరుంది. అలాంటిది అన్ని ఒత్తిడులను దాటుకుంటూ రేవంత్ సీఎంగా ఏడాది పూర్తి చేసుకోవడం అది రేవంత్ పట్టుదలకు నిదర్శనంగా నిలుస్తుంది. ఇటు సొంత పార్టీలో గొడవలు లేకుండా ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ ఎత్తులను చిత్తు చేస్తున్నారు రేవంత్. తెలంగాణలో రేవంత్ పాలన ఏడాది కూడా ఉండదు అని విమర్శించిన వారికి సమాధానంగా స్థిరమైన పాలనను అందిస్తామని నిరూపించారు. రేవంత్ సీఎంగా ఎక్కువ రోజులు ఉండకపోవచ్చు అనుకున్న వారి అంచనాలను తలకిందులు చేశారు. సీనియర్ నాయకులైన ఉత్తమ్ కుమార్ రెడ్డి, మల్లుభట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి నాయకులను కలుపుకుపోతూ సుస్థిర పాలన అందించే దిశగా అడుగులు వేస్తున్నారు రేవంత్. రేవంత్ కాంగ్రెస్ పార్టీలో చేరింది మొదలు అధిష్టానం ఆయనకు సహకరిస్తోందని చెప్పుకోవచ్చు. తెలంగాణలో కాంగ్రెస్ గెలిచిన తరువాత సీఎంగా రేవంత్ ను సెలెక్ట్ చేయటం మొదలు ముఖ్యమంత్రిగా రేవంత్ తీసుకున్న నిర్ణయాలకు అండాదండా అందిస్తోంది కాంగ్రెస్ అధిష్టానం. హైడ్రా కూల్చివేతలు, మూసీ ప్రక్షాళన, లగచర్ల భూసేకరణ వంటి విషయాల్లో ప్రజల నుంచి వ్యతిరేకత ఎదురైంది. రైతు రుణమాఫీ, రైతు భరోసా వంటి పథకాల అమల్లో అలసత్వం జరుగుతోన్న గత ప్రభుత్వ ఆర్థిక వైఫల్యాల ఎఫెక్ట్గా చూపిస్తోంది రేవంత్ ప్రభుత్వం. అయితే రేవంత్ ఏడాది పాలనలో ఎన్ని అలజడులు రేగినా
సీఎంగా ఆయన తీసుకున్న నిర్ణయాలకు అధిష్టానం అండ ఉంది అనే విషయం స్పష్టంగా కనిపిస్తోంది. హైడ్రా, మూసి ప్రక్షాళన లాంటి విషయాల్లో ఆచితూచి అడిగేయమని చెప్పడం కూడా ఇందుకు నిదర్శనం. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా ఆనాడు సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన దృశ్యాలు మరోసారి నెట్టింట వైరల్ గా మారాయి. రేవంత్ ఏడాది పాలనపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఏడాది పాలనలో తెలంగాణలో ఏమీ అభివృద్ధి జరగలేదనే ప్రతిపక్షాల విమర్శలకు ధీటుగా మరో 4 ఏళ్ల అధికారాన్ని ప్రజాపాలన పేరుతో జనరంజకంగా సాగించడానికి రేవంత్ రెడ్డి పావులు కదుపుతున్నట్లుగా తెలుస్తోంది. ఇక రేవంత్ ప్రజాపాలనలో ముందు ఏం జరగబోతోంది, ఎలాంటి అభివృద్ధి జరుగుతుంది అనే విషయంపై ప్రజల్లో చర్చ జోరుగా సాగుతోంది.